సద్దుల బతుకమ్మ ఈ తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఘనంగా చేయడం జరిగింది. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గిన్నీస్ బుక్ దానికోసము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి వారి అనుచరులైనటువంటి మంత్రులంతా కూడా కృషి చేసి వేలాది మందితోని నిన్న బతుకమ్మ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ అందరికి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు సమాచారాలు చేయడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా గంటా సత్యనారాయణ రెడ్డిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ అప్పుల కాంగ్రెస్ అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో లక్షలాది కోట్లకు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలను కానీ వడ్డీకి కట్టడం జరుగుతుంది. 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చేరేటట్టు తీసుకుపోతుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఇవాళ మిలుగు బడ్జెట్ తో ఇచ్చినటువంటి తెలంగాణ 2014లో 9-10 సంవత్సరాలలో మొత్తం తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల లక్షలాది కోట్ల రూపాయలు అన్ని సంస్థలలో ఉన్నటువంటి డబ్బులను దోసుకొని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని ప్రజలలో తప్పుడు ప్రచారం చేస్తావా? సింగరేణి కార్మికుల డిపాజిట్లు దోసుకున్నావు, ఆర్టీసీ కార్మికుల బాండ్ పేపర్లు దోసుకున్నావు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బాండ్ పేపర్లు దోసుకున్నారు. ఇట్లా తెలంగాణ ప్రజల మొత్తం డబ్బులన్నీ దోసుకొని లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ను మొత్తం ఎక్కడా లెక్కలు లేకుండా ఆడిట్ లేకుండా చేసిన పాపం మీది. అది కేసీఆర్ ప్రభుత్వం